మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రోషి గారి టైంలో జరగలే, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో జరగలే. ఆ టైంలో ఏం జరిగింది? ఒక మధురవాడలో తారక రామ లేఅవుట్లో మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ₹1 పెట్టుబడి పెట్టకుండా 600 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ లేఅవుట్లో శ్రీరామ్ అనే సంస్థ ద్వారా 232 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. శ్రీరామ్ సంస్థ పెట్టుబడి 232 కోట్లు. ఈ ఉడా లేఅవుట్లో మీ తండ్రి గారు ఇచ్చిన 13,000 ఎకరాల్లో వైవి సుబ్బారెడ్డికి వచ్చిన మొత్తం, రాజశేఖర రెడ్డి తోడలుడు జగన్మోహన్ రెడ్డి బాబాయికి వచ్చిన మొత్తం 600 కోట్లు. ₹1 వైవి సుబ్బారెడ్డి ఖర్చు లేదు. ఇవన్నీ ఈ విధంగా ఉంటే నీకు నీ టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో నుంచి, కాంగ్రెస్ టైంలో నుంచి విశాఖపట్నంలో ఏం జరిగిందో ఈరోజు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంతు తేల్చబోతుంది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా, వైకాపా వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తిలా ఆల్రెడీ రంగంలో దిగింది. ఒక 4 ఎంఆర్ఓలు, ఒక 2 విఏఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వాళ్ళందరి మీద యాక్షన్ స్టార్ట్ చేసేసిస్తున్నారు. ఇంకా అధికారులను, ఉన్నతాధికారులను కూడా వదిలిపెట్టేది లేదు. మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎవరున్నారో వాళ్ళ సంగతి కూడా చేస్తున్నాం. అదొకటి. విశాఖ, అమరావతిలో 1,00,000 కోట్లు, విశాఖలో 1,00,000 కోట్లు, ఇరిగేషన్లో 1,00,000 కోట్లు. ఇరిగేషన్కి వచ్చేటప్పటికి మొత్తం 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఇరిగేషన్లో మొత్తం ఖర్చు ఇంక్లూడింగ్ జీతభత్యాలు 60,000 కోట్లు. ఇరిగేషన్లో పోలవరం, పట్టిసీమ, హంద్రీనీవ, గాలేరు నగరి, వెలిగొండ, మచ్చుమర్రి, గండికోట, ఇప్పుడు టేకప్ చేసే పురుషోత్తపట్నం అన్నీ కలిపి 60,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఎట్ట దోపిడీ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు? నాకు అర్థం కావటంలా. అయ్యా, 33,000 ఎకరాలు అమరావతిలో 3 సంవత్సరాల్లో క్రయ విక్రయాలు 800 కోట్లు అయితే 33,000 ఎకరాలు అమ్మినా 1,00,000 కోట్లు రాదు. 1,00,000 కోట్ల అవినీతి. విశాఖలో 1,00,000 కోట్ల అవినీతి, ఇరిగేషన్లో 1,00,000 కోట్ల అవినీతి. మొత్తం ప్లాన్ బడ్జెట్ 1,10,000 కోట్లు. మొత్తం బడ్జెట్ 3 సంవత్సరాలు 3,60,000 కోట్లు, 3,75,000 కోట్లు. ఎట్లా అవినీతి జరిగిందో ఆయన గారు సెలవిస్తే, మీ ఈరోజు వయస్ పాలన ఏంటి? 5 సంవత్సరాల చిల్లరలో, మొత్తం 5 సంవత్సరాల్లో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో NCRB ఇచ్చింది 14,000 చిల్లర ఆత్మహత్యలు. మిగతా 5 సంవత్సరాలు రోసీ టైంలో, కిరణ్ కుమార్ టైంలో 10,000 ఆత్మహత్యలు, మొత్తం 24,000 ఆత్మహత్యలు. ఆ ప్రభుత్వం తెస్తారు తేవాలనే సమరస్తే 24,000 మంది ఆత్మహత్యలు 10 సంవత్సరాల్లో. మా 3 సంవత్సరాల్లో ఈ 4వ సంవత్సరంతో కూడా కలిపి 24,000 కోట్ల రూపాయలు. మా టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో 24,000 కోట్లు రైతులకి రుణాలు మేము ఆదుకుంటుంటే, మీ టైంలో 24,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గంటకిద్దరు చనిపోయినారు, రోజుకి 48 మంది చచ్చిపోయినారు ఈ స్టేట్లో. ఆ పాలన తెస్తామని చెప్తున్నారా మీరు? మహిళల గురించి మీరు మాట్లాడతారా? మహిళలకి ఈ దేశంలో డాక్రా పొదుపు లక్ష్మి పథకం ఒకటి ఉందని చెప్పి దేశానికి గుర్తు చేసింది, మహిళలకు గౌరవం తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 6,500 కోట్లు ఇచ్చాం మేము. 6,500 కోట్లు ఆల్రెడీ ఇచ్చాం. ఇంకో 4,000 కోట్లు ఇవ్వబోతున్నాం. మీరు ఎంత ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు, నేను ఒక్కటి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రైతుల గురించి మాట్లాడినారు, మహిళల గురించి మాట్లాడారు. మహిళల గురించి రాజశేఖర రెడ్డి ప్రభుత్వ ఖజానా నుంచి 20